హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. అబ్బా మళ్ళీ వచ్చాడు. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మా కాలేజ్లో అయితే పీడీ జరుగుతుంది అనమాట. సో ఆ పీడీ కోసం అయితే నేనైతే కాలేజ్కి అయితే వెళ్ళబోతున్నా. నాకైతే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు వచ్చేసి నేనైతే స్కూటీ మీద అయితే వెళ్ళబోతున్నాం. సో చక్కటి వాచ్ అండ్ ఐడి కార్డ్ అయితే మ్యాండేటరీ. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. అండ్ నెక్స్ట్ ఫ్యూల్ అయితే కొట్టించుకుందాం అనమాట. ఎంత వద్దు, 50 రూపీస్ మాత్రం చాలు. దీనికైతే టైం అయితే అయిపోయింది, కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. కాలేజ్కి అయితే వచ్చేసాను, బట్ గేట్ అయితే వేస్తారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కాలేజ్కి వెళ్ళాలా బయటకు వెళ్ళాలా అనేది ఆలోచించాలి. సో గైస్, బ్రోచర్ కోసం అయితే మిమ్మల్ని అయితే ఈ షాప్కి అయితే వచ్చాం. ఎందుకంటే ఈ బ్రోచర్లో మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ రీకరెక్షన్ చేసి మళ్ళీ ప్రింట్ తీయించడానికి అయితే వచ్చాం. బట్ ఇక్కడ చూస్తే అయితే మాత్రం షాప్ అయితే క్లోజ్లో ఉందన్నమాట. సో గైస్, బ్రోచర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ బ్రోచర్ పట్టుకుని అయితే కాలేజ్కి అయితే వచ్చేసాం అనమాట. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత పని అయితే ఉంది. సో ఏంటంటే అది క్వశ్చన్స్ అయితే రెడీ చేయాలన్నమాట పీపీటీ కోసం. అది టైం చూసుకున్నట్టయితే మాకు 11 ఇంకొక గంట మాత్రమే ఉందన్నమాట. సో మళ్ళీ అయితే మేము బ్రోచర్ చేయించడానికి వచ్చాం. ఎందుకంటే పాత బ్రోచర్లో సార్ పేరు అనేది పడలేదన్నమాట. సో మేడం మళ్ళీ వెళ్ళమన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెన్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని పెన్స్ నేను ఎప్పుడు చూడలేదు. సో చాలా అయితే ఉన్నాయని వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్గా ఉన్న ఒక మిషన్ అయితే కనిపించింది. ఈ మిషన్ ఏంటని నేను అడిగితే ఇక్కడ ఐడి కార్డ్స్ అండ్ ఫొటోస్ అనమాట 3Dలో ప్రింట్ చేస్తారంట. మేమైతే డీమార్ట్కి అయితే వచ్చాం అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే 3 బాక్సెస్ అయితే పట్టుకెళ్ళాలి. ఇవి ఎందుకంటే ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఇవ్వడానికి. సో అక్కడ నుండి అయితే పీడీ మాకు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ పీడీ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు వచ్చి రిలాక్స్గా కూర్చున్నాను అనమాట. కాళ్ళు అయితే చాలా అంటే చాలా నొప్పులు వస్తున్నాయి. సో ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా ఉన్నాం. ఎవరైతే లేరు, అందరూ అయితే వెళ్ళిపోయారు అనమాట. ఆర్గనైజర్స్ మాత్రమే ఉన్నాము. అక్కడ చూసుకున్నట్టయితే మాకు స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. ఇవే స్నాక్స్ మాకు సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఇచ్చామన్నమాట. సో ఇక్కడ నుండి అయితే నేనైతే కాంప్లెక్స్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ నన్ను అక్కడ డ్రాప్ చేయాలి. సో వాళ్ళిద్దరు సో బాయ్ చెప్తున్నారు అనమాట. సో అక్కడ నుండి అయితే మా మమ్మీ ఏమైనా తీసుకురమ్మంటే స్నాక్స్, నేనైతే సమోసా తీసుకురావడానికి అయితే ఇక్కడికి వచ్చాను అనమాట. అలా ఇంటికి వచ్చాను, ఆకలి వేస్తుందని చెప్పేసి ఓట్స్ అయితే వండుకుంటున్నాను అనమాట. నేను పెద్ద చెఫ్ ఏం కాదు. సరే మరి మళ్ళీ కలుద్దాం మా బాయ్.